అసలు విశ్వవిద్యాలయాల్లోకి రాజకీయాలు ఎందుకు వెళ్తున్నాయి? ఇది మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. విశ్వవిద్యాలయాలు థింకర్స్ కోసం, ఆలోచనల్ని పెంపొందించే ఒక ఫ్యాక్టరీస్ అవి. అక్కడికి శాఖలు కండక్ట్ చేస్తాం, మేకల్ని కోస్తాం, తోకలు ఒప్పుతాం అంటే ఖచ్చితంగా ఖండించాలి. ఇక ఈ సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే, యూనివర్సిటీస్ లో ఎస్ఎఫ్ఐ గురించి మాట్లాడుతూ బలం లేదు, పిడిఎస్యు గురించి మాట్లాడుతూ బలం లేదు, లేకపోతే ఆర్ఎస్ఎస్ కి ఎక్కువ బలం ఉంది అని అనుకుంటున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మేబీ ఈ వీడియో బయటికి వెళ్తే చూసే వాళ్ళ కూడా కోసం చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ కి కొద్దిగా చరిత్ర కొద్దిగా ముందుకు తీసుకెళ్లి మాట్లాడాలంటే యూ హ్యావ్ టు నో ఆర్ఎస్యు. ఎంతమందికి ఆర్ఎస్యు తెలుసు? ఇక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. ఈ రోజుకి ఈ పేరు వింటే చాలా మంది చెడ్డీలు తడిచిపోతాయి. ఈ రోజుకి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనే పేరు వింటే చాలా మంది కాషాయ జెండాలు చిరిగిపోతాయి. కాబట్టి మమ్మల్ని, ఎర్ర జెండా కప్పుకున్న మమ్మల్ని, విప్లవాలు ఉద్యమాలు చేస్తున్న మమ్మల్ని దయచేసి రెచ్చగొట్టొద్దు. విశ్వవిద్యాలయాల్లోకి రాజకీయాలు తీసుకురావద్దు. కోవాబన్ను తిందాం అనుకుంటున్న నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు బంధువులు తింటూనో, మెట్లు కడుగుతూనో, హెరిటేజ్ పాలమ్ముకుంటూనో దయచేసి విశ్వవిద్యాలయాలకు కూడా వచ్చి ఈ చెడ్డీల సంగతి కూడా కొద్దిగా మీరు చూస్తారని, మీరు చూడకపోతే మరి ఆర్ఎస్ఎస్ కి, సంఘ పరివార్కి, భారతీయ జనతా పార్టీ లాంటి పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నట్టే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి, పిడిఎస్యుకి, ఏఎస్ఎఫ్ కూడా పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని, ఆ ఆర్గనైజేషన్స్ రంగంలోకి దిగితే ఈ భారతదేశంలో ఉద్యమాన్ని రుచి చూపించిన మళ్ళీ ఆ దశకి మమ్మల్ని తీసుకురావద్దని, దయచేసి మీ చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలని మొట్టమొదటిగా కొద్దిగా రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఇక ఆర్ఎస్ఎస్ ఈరోజు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, దేశభక్తి గురించి అసలు ఈ దేశ త్రివర్ణ పతాకాన్ని ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ స్టేట్ ఆఫీస్ దగ్గర హెడ్ ఆఫీస్ మీద స్వాతంత్రం వచ్చిన ఒక 50 సంవత్సరాలకు కూడా ఎగరేయని ఒక కుండాకోర్ ఆర్గనైజేషన్ మనకి దేశభక్తి గురించి చెప్తే మనం వినాలా? ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? అసలు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? నేను చాలా పద్ధతిగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ బేర్ మై లాంగ్వేజ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి ఏ సర్దార్ వల్లభాయ్ అంటే వీళ్ళకి ప్రోపగండా ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా మాట్లాడితే, ఇప్పుడు అమ్మాయి కుసుమ అనే అమ్మాయి, తన గురించి మాట్లాడితే తను క్రిస్టియన్ అంటారు, లేకపోతే బొట్టు పెట్టుకోదంటారు, బాడీ షేమ్ చేస్తారు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్. కాబట్టి వీళ్ళని మాట్లాడితే క్రిస్టియన్ అని, లేకపోతే ముస్లిం అని అంటే నాకు అర్థం కాదు. సరే, అమ్మాయి క్రిస్టియన్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను క్రిస్టియన్, వాట్స్ యువర్ ప్రాబ్లం? అంటే ఈ దేశ రాజ్యాంగంలో క్రైస్తవులు మాట్లాడకూడదని, ముస్లింస్ మాట్లాడకూడదని ఆర్ఎస్ఎస్ కొత్తగా ఉన్న రాజ్యాంగం రాస్తుందా? అసలు ఆర్ఎస్ఎస్ అనే సంస్థ విశ్వవిద్యాలయంలోకి ఎందుకు వెళ్తుంది? శాఖలు కండక్ట్ చేయటం ఏంటి? దీన్ని ఎవరో ప్రశ్నించరా? దిస్ ఇస్ నాట్ అబౌట్ లెఫ్ట్ వింగ్ ఆర్ రైట్ వింగ్. దిస్ ఈస్ అబౌట్ అన్ ఇన్స్టిట్యూషన్ అండ్ అన్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్. ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన విషయంలో, ఒక విశ్వవిద్యాలయానికి ఒక బయట ఉన్న ఒక పొలిటికల్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ ఉన్న సంస్థ. దయచేసి లెఫ్ట్ అండ్ రైట్ గా దీన్ని చూడొద్దన్న మనవి. ఎందుకంటే వెన్ వీ లుక్ ఎట్ ఇట్ యాజ్ లెఫ్ట్ అండ్ రైట్, వాళ్ళు కమ్మీలు అంటారు, దేశద్రోహులు అంటారు, అర్బన్ నక్సల్ అంటారు, మత అసలు భారత్ మాతాకి జై అనే నినాదం విశ్వవిద్యాలయంలోకి ఎందుకు వెళ్తుంది? శాఖలేంటి? మరి నారా లోకేష్ గారు కళ్ళకి కంతలు కట్టుకుని కోవబంది అంటున్నారా? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డూ పట్టుకొని తిరుగుతున్నారా? ఈ వేదిక మీదుగా ఐ వాంట్ టు క్వశ్చన్ మిస్టర్ నారా లోకేష్, ప్లీజ్ విజిట్ ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ క్లియర్ గా వాళ్ళ మీద దాడి జరుగుతుంది. కమిషనర్ గారికి కూడా ఈ లింక్ పంపిద్దాం. కమిషనర్ గారు, రెస్పెక్టెడ్ కమిషనర్ సార్, మీ గురించి చాలా విన్నామండి, మీరు పెట్టే ప్రెస్ మీట్లు చూసామండి. సార్, మీరు స్టూడెంట్స్ ని ఎస్ఎఫ్ఐ పిల్లలు వెళ్తే మీరు అరెస్ట్ చేస్తే, ఏమన్నారు చిన్న? అరెస్ట్ చేస్తాం సెంట్రల్ జైల్లో. ఓకే, పెట్టండి సార్, దయచేసి పెట్టండి. మిమ్మల్ని పెట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
అలాగే పెట్టేటప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడితే మేమందరం కూడా జాయిన్ అవుతాం, వాళ్ళతో పాటు జైలు బరో అనే కార్యక్రమం చేస్తాం. అప్పుడు జైలు సరిపోతాయి కమిషనర్ గారు. అంటే ఏంటి బెదిరింపు ధోరణి? ఈ బెదిరింపు మరి అటువైపు ఉన్న వాళ్ళు విద్యార్థులే. ఇక్కడ విద్యార్థులకు కూడా బయట ఉన్న మోకలపై లోపలికి వచ్చినప్పుడు, ఇన్స్టిట్యూషన్స్ లోకి వచ్చినప్పుడు, విశ్వవిద్యాలయాల్లోకి వచ్చినప్పుడు మీరు బాధ్యతగా ఉండాల్సిన మీరు బెదిరించడం ఏంటి? చూద్దాం సార్, విశాఖపట్నం వస్తాం, ఆంధ్ర యూనివర్సిటీలోకి వస్తాం, మీరు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిపోతాం. దట్స్ ఆల్. అండ్ టు ద స్టూడెంట్స్, we definitely will be in support with you. సోషల్ మీడియాలో మీకు సపోర్ట్ లేదని కానీ ఇంకేమని కానీ దయచేసి మీరు ఆలోచించొద్దు. ఎంతవరకు మాక్సిమం అయితే అంతవరకు ఐ ట్రై టు పోస్ట్ దీస్ వీడియోస్. మీ లింక్స్ అన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి RSS అనే ఉన్నత మోకని బయటకు పంపించే ఒక ఆపరేషన్ మొదలు పెడతామని ప్రశ్న తరపు నుంచి దిస్ ఇస్ రావల్ సైనింగ్ ఆఫ్.